హలో అండి. ఈరోజు డ్రెస్ కటింగ్ అయితే మెజర్మెంట్లతో చెప్పండి అనేసి ఒకరు అడిగారు అన్నమాట. సరే అనేసి ఇంకా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీకు అర్థమవుతే కనుక చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను డ్రెస్ పొడుగు వచ్చేసి 34 ఇంచులు అన్నమాట. ఈ పాపకు కుట్టవలసింది. నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 35 అండి. ఎవరికైనా అంతేనండి. ఇప్పుడు మనం ఆది తీసుకున్న దాని మీద ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే పొడుగు సరిపోతుంది. ఇంకా షోల్డర్ నెక్ కలిపి నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. షోల్డర్ నెక్ కలిపి లూజ్ చూస్తున్నానండి. లూజ్ వచ్చేసి మన ఇష్టం, పాప సైజుని బట్టి తీస్తాం. చంక డౌన్ కూడా 7 ఇంచులు తీసానండి. 6.5 తీసినా సరిపోతుంది. కాకపోతే కొంచెం ఫ్రీగా ఉండాలంటే 7 ఇంచులు తీసాను. ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 8 ఇంచులు, 8.5 అలా తీస్తున్నానండి. ఖర్చులతోటి మనం ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాం. హిప్ లూజ్ కన్నా ముందు మనం హిప్ నడుముకి ఎక్కడెక్కడ మార్క్ చేయాలో మధ్యలో అది చెక్ చేస్తున్నానండి. హిప్ నడుము కాడ వచ్చేసి 13కి ఒక మధ్యలో గీత పెట్టుకోండి. లాస్ట్ 19 ఇంచులు వచ్చేసి హిప్ లూజ్ కాడ హిప్కి మార్క్ చేసుకున్నాను నేను. ఇప్పుడు లూజ్ అయితే చెక్ చేస్తున్నాను అన్నమాట. మనం ఇక్కడ పైన చంక చెస్ట్ లూజు 8.5 ఎట్టామనుకోండి. ఇక్కడ 8 ఎడితే నడుము దగ్గర 8 ఇంచులు ఎడితే సరిపోతుంది. హిప్ కాడ మాత్రం మనకి ఈజీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి పిల్లలకి అనుకుంటే 9 ఇంచులు ఎట్టవచ్చు. లేదు అనుకుంటే పైన మనం చెస్ట్ లూజ్ ఎంత పెట్టామో హిప్ లూజ్ కూడా అంతే పెడితే సరిపోతుంది. కొంచెం లూజే పెట్టమన్నారు కాబట్టి నేను కుట్టిన వాళ్ళకి నేను 9 ఇంచుల కాడైతే హిప్ లూజ్ పెట్టాను. ఇంకా వచ్చేసి చంక డౌన్ కాడ మనకి షోల్డర్ కాడ నుంచి చంకకి కొంచెం 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇంకా వచ్చేసి మెడ యొక్క విడత వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నానండి. కాలర్ నెక్ ఇది 2.5 ఇంచులైనా సరిపోతుంది. కొత్త ఫ్రీగా ఉండాలి పిల్లలకు అనుకుంటే నేను 3 ఇంచులు పెట్టాను అన్నమాట. అయితే నెక్ అన్నది లాస్ట్ని కట్ చేసుకుంటాను. ఇంక ఈ మెజర్మెంట్లతోటి మొత్తం డ్రెస్ అన్నది కంప్లీట్గా కట్ చేసేసుకుంటున్నాను. అయితే మీరు వీడియో పెడుతున్నారు కానీ సరిగ్గా అర్థమయ్యేలాగైతే చెప్తలేదు అనేసి ఒకళ్ళు అడిగారు అన్నమాట. అందుకని ఈసారి నేను మెజర్మెంట్లు చూపిస్తూ చిన్న కటింగ్ అయితే చేస్తున్నాను. ఏదో అర్థం అవుతుంది, లేకపోతే లేదు. నాకైతే కొంచెం వర్క్ బిజీలో అంత క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను అన్నమాట. పంపించేది ఏదైనా సరే కొంచెం క్లారిటీతో పంపించమంటున్నారు. ఇక్కడ హిప్ దగ్గర ఒక స్కర్ట్ ఇవ్వండి, కట్టు. ఇక్కడ మనం కుట్టు పడే కాడ ఒక కట్టు. ఇంకా మెడకి షోల్డర్కి మధ్యలో మనం 3 ఇంచులకైతే నెక్కి పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటే కటింగ్ మనం మెడ ఇంకా కట్ చేయలేదు కాబట్టి ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా మనం చంక కాడ నుంచి షోల్డర్కి 1 ఇంచ్కి కిందకి డౌన్లో క్రాస్గా చిన్న పీస్ అయితే తీయాలి. ఇప్పుడు తీసి చూపించాను కదండి అలాగా. ఇప్పుడైతే డ్రెస్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ వచ్చేసి 11 ఇంచులు అయితే సరిపోద్ది. పాపకి 1 ఇంచు కుట్లతోటి 12 ఇంచులు తీసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 7.5 లూజు, ఖర్చులతోటి 9, 8.5 కూడా తీసుకోవచ్చు. ఇంకా మనకి చంక డౌన్ అయితే ఉంటుంది కదండి, అది 3 ఇంచెస్ కానీ అదే 3 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. మనకి హ్యాండ్ అనేది కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఖర్చుల్లో కొద్దిగా ఎక్కువగా తీసుకున్న కుట్టిన మిగతాది కటింగ్ తీసేసుకోవచ్చు. మరీ హెవీ కాకుండా ఒక 1/4 ఇంచు అలా ఎక్కువైనా పర్వాలేదులేండి ఖర్చుకి. హ్యాండ్ తీసిన తర్వాత మనకి నెక్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు మెజర్మెంట్లతో చూపించండి అనేసి ఇంటికి వచ్చి మరి అడిగారు అన్నమాట. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా మెజర్మెంట్లు అయితే ట్రై చేస్తున్నాను. నేనైతే బ్యాక్ ఫ్రంట్ అని 2 ఉంటాయి కదండి. అయితే నేను బ్యాక్ పక్కన పెట్టేసి ఫ్రంట్ అయితే మీకు కాలర్ నెక్కి చూపిస్తున్నానండి. కాలర్ నెక్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ పైన తీసాను కదండి. మెడ దింపు కూడా మనం 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మెడ పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచు పెంచుకొని అంటే 3.5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను నేను, ఫ్రీగా ఉండడం కోసం అండి. లేకపోతే 3 ఇంచులు సరిపోద్ది అటు ఇటుని కూడా. అంటే ఇటు 3 అటు 3 పెట్టి బాక్స్లా తీసుకుని ఫుల్ క్రాస్ ఇవ్వకుండా లైట్గా ఇవ్వాలండి.
కాలర్ నెక్కకి ఎప్పుడు ఫుల్ క్రాస్ ఇవ్వకూడదు. చూడండి అలా ఇచ్చి ఇవ్వనట్టుగా క్రాస్ అన్నది ఇవ్వాలి. అలా ఇస్తే మనకి కాలర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా నేను లైట్ క్రాస్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ 3.5 కాడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 8-9 ఇంచులు అయితే కిందకి ఒక మార్క్ పెట్టుకుని అక్కడ మనం ఓపెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ బటన్స్ కానీ ఊక్సీలు కానీ ఏది కంఫర్టబుల్గా ఉంటే అది మనం వేసుకుంటేలాగా నేనైతే ఊక్సీలే వేస్తాను. వెనకాల నెక్ కూడా సేమ్ అండి, కాకపోతే ఫుల్గా ఇవ్వకూడదండి. ఇది ఒక 1 ఇంచ్ మాత్రమే డౌన్ చేసుకుంటే సరిపోతుంది కాలర్ నెక్. అంతేనండి ఈరోజు కటింగు.